రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిని మారుస్తూ అధిష్టానం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. రైల్వే కోడూరు నుంచి యనమల భాస్కర్ రావు స్థానంలో అరవ శ్రీధర్ కు టికెట్ ఇచ్చారు. అయితే భాస్కర్ రావు పేరుపై కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. ఆయన మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరోవైపు మిత్రపక్షం టీడీపీ నుంచి కూడా అభ్యంతరాలు రావడంతో అధిష్టానం అభ్యర్థిని మారుస్తూ నిర్ణయం ప్రకటించింది. మరోవైపు పాలకొండ అభ్యర్థిని ఇక్కడ ప్రకటించాల్సి ఉంది. అయితే అక్కడ నిమ్మక జయకృష్ణకు టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక అవనిగడ్డ నుంచి బుద్ధప్రసాద్ పేరును ఈ ఉదయం ప్రకటించింది జనసేన. ఇటీవలే ఈ ముగ్గురు నేతలు జనసేనలో చేరారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిని మారుస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రైల్వే కోడూరు నుంచి యనమల భాస్కర్ రావు స్థానంలో అరవ శ్రీధర్ కు టికెట్ ఇచ్చారు. అయితే భాస్కర్ రావు పేరుపై కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. ఆయన మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరోవైపు మిత్రపక్షం టీడీపీ నుంచి కూడా అభ్యంతరాలు రావడంతో అధిష్టానం అభ్యర్థిని మారుస్తూ నిర్ణయం ప్రకటించింది. మరొక వైపు పాలకొండ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అయితే అక్కడ నిమ్మక జయకృష్ణకు టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక అవనిగడ్డ నుంచి బుద్ధప్రసాద్ పేరును ఈ ఉదయం ప్రకటించింది జనసేన. ఇటీవల ఈ ముగ్గురు నేతలు జనసేనలో చేరారు. మరి ఈ దేశకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి అంశం పైన కొద్దిసేపటి క్రితమే అంటే మినిమం 2 minutes లో రైల్వే కోడూరు అసెంబ్లీ స్థానాన్ని అరవ శ్రీధర్ కు కేటాయిస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే అధికారిక ప్రకటన కూడా జరిగింది. అయితే మొదట్లో యనమల భాస్కర్ రావు పేరును ప్రకటించారు. క్షేత్రస్థాయిలో వచ్చినటువంటి నివేదికలు, అదేవిధంగా జిల్లా నాయకులకు సంబంధించినటువంటి అభిప్రాయాలు పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పరిశీలించారు. ఆ స్థానంలో అభ్యర్థుల్ని మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉన్న సమయంలో రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన, అదేవిధంగా టీడీపీ కలిసి అక్కడ పరిస్థితిని వివరించినట్టుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే రైల్వే కోడూరు స్థానం ఏదైతే అసెంబ్లీ సెగ్మెంట్ ఉందో అక్కడ అరవ శ్రీధర్ పేరును ఖరారు చేశారు. అఫీషియల్ గా కొద్దిసేపటి క్రితమే ఇందుకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కూడా విడుదలైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకమైనటువంటి స్టడీ జరిగింది. ఇందులో భాగంగానే భాస్కర్ రావు ప్లేస్ లో అరవ శ్రీధర్ కి టికెట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో భాస్కర్ పేరు మీద కొద్ది రోజులుగా రగడ కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు, అదేవిధంగా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో మిత్రపక్షం నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అందులో భాగంగానే అభ్యర్థులు మారుస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటన చేశారు. ఇక పాలకొండకు సంబంధించినటువంటి అభ్యర్థి కూడా ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే నిమ్మక జయకృష్ణ కూడా పార్టీలో చేరారు. మండల బుద్ధప్రసాద్ తో పాటు మంత్రి బుద్ధప్రసాద్ కి అవనిగడ్డ స్థానాన్ని కేటాయిస్తూ ఉదయం ప్రకటన జారీ చేశారు అధికారికంగా. ఇప్పుడు నిమ్మక జయకృష్ణకి టికెట్ ఇస్తారన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అర్చన, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్.